truly, sincerely, honestly, from bottom of my heart, I thank HM sir. To create a platform for singing for the first time in the history of Sida. Because మనం చాలాసార్లు ఉంటుంది, మీకు కొంచెం అవి తెలియాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్గా దీనికోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నేను 8 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఈ సిచ్యువేషన్ కోసం 8 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. మన వాళ్ళకి ఆ మ్యూజిక్ సెన్స్ తెలియాలి. ఫ్యూచర్లో వీళ్ళు చదువు అంటే చదువు, ఉద్యోగాలు, వ్యాపారం ఇవే కాదు, కళలు అనే ఒక రంగం ఉంది. ఆ రంగాన్ని కూడా మన సీతా స్కూల్ విద్యార్థులు ఏలాలి. ఫ్యూచర్లో ఏలాలంటే మేము చదువు ఒక్కటే కాదు, ఆ మ్యూజిక్ సెన్స్ని కూడా మేము ఇవ్వాలి, మ్యూజిక్ నాలెడ్జ్ని కూడా ఇవ్వాలి. ఒక పాట రకరకాలుగా ఉంటుంది. మన శైలజ మేడం అడిగితే చెప్తారు, చాలా రాగాలు ఉన్నాయి, దానిలో 70+ రాగాలు ఉన్నాయి. బట్ మనం కొన్నే పాడుతున్నామని ఇందాక పిల్లలకి ఒక మాట చెప్పారు, చాలా ఉన్నాయి. అయితే మనం కొన్ని పాటల్ని సిచ్యువేషనల్గా ఉపయోగించుకుంటూ రకరకాలుగా వాడచ్చు. ఒక పాట చెప్తాను. డివోషనల్ సాంగ్స్కి వచ్చేవరకు, అంటే కొంచెం భక్తి గీతాలకు వచ్చేవరకు, అమ్మ మాట్లాడకండి, నా పాట వినండి. ఓకే, పాడచ్చా? తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి నాదం. ఇది ఒక డివోషనల్ సాంగ్ ఇచ్చే ఇంట్రడక్షన్, అంటే సాకి అంటారు దాన్ని. ఇది డివోషనల్. ఒకవేళ మనం ఫ్రెండ్షిప్లో మాట్లాడాలంటే, ఫ్రెండ్షిప్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే సాంగ్లో మనకు ఫ్రెండ్షిప్ సాంగ్స్ ఉన్నాయా? స్నేహం కరాదు అని కరిగే కలగా అయినా ఈ దూరం నువ్వు రాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఇలా పాడచ్చు. ఇంకా కొంచెం డిఫరెంట్గా అంటే వేరియస్ సాంగ్స్ ఉన్నాయి మనకు. అవన్నీ చెప్పడానికి నాకు టైం సరిపోదు. నాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ కొంచెమే. ఇంకా నా తర్వాత మాట్లాడాల్సిన సింగర్స్ ఉన్నారు, పాడాల్సిన సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరి పాటలు విందురు. కానీ అండ్ మన దగ్గర చాలాసార్లు ఒక అవకాశం వచ్చేంత వరకు వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటో తెలియదు. ఇన్ని రోజులు నేను శివ మేడం సింగర్ అని తెలుసు, బట్ ఇందాకే నేను శివ మేడం పాట పాడితే ఎంత బాగుంటుందో విన్నాను. ఇప్పుడు మీరు కూడా వినండి. థ్యాంక్ యూ.